అన్న నమస్తే అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారన్న మీరు మహానాడుకి? అన్న ఏంటి కడప మహానాడులో జనం లేరు, జనం తిరిగి వెళ్ళిపోతున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏంటి అసలు జనం తిరిగి వెళ్ళిపోతున్నారా? అక్కడ చూడండి అన్న, తిరిగి వస్తున్నారా పోతున్నారా చూడండి. తిరిగి వస్తున్నారా పోతున్నారా అంటే మీకు ఎవరన్నారు తిరిగి పోతున్నారని? అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు మహానాడులో జనం లేరు. కొంచెం అటు చూపెట్టండి అన్న, అటు చూపెట్టండి. వస్తున్నారా పోతున్నారా అంటే వాళ్ళు రివర్స్ కెమెరా పెట్టుకున్నారా? ఏం కెమెరా పెట్టుకున్నారు వాళ్ళు? నా జనాలు చూడండి, జనాలు చూడండి నా ఎట్లా వస్తున్నారు, తండాలుగా వస్తున్నారు. మహానాడు రెండో రోజు మొదటి రోజు ఫెయిల్ అయింది, మూడో రోజు అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ రోజు రెండో రోజు ప్రతినిధుల సభ 27,000 మందికి ఆహ్వానం. 27,000 మంది పెడితే 60,000 మంది వచ్చినారు ప్రతిరోజు. ఈ రోజు 5 లక్షల మంది అన్నాం. 6 లక్షల నుంచి 7 లక్షలు వస్తున్నారు. కడప జగన్మోహన్ రెడ్డి ఇలాకా ఇక్కడ సభలు నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి నిర్వహించాలి, ఏ పార్టీ నిర్వహించడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. జనం కూడా రారు అంటున్నారు. ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఎవరు వస్తున్నది? ఇది కడప కాదా? మేము రాయలసీమ వాళ్ళం కాదా? మేము రాయలసీమ వాళ్ళం కదా, జగన్ ఒక్కడు కాదు కదా, మేము వచ్చినాం కదా. సరే ఆయన రెడ్డి జగన్మోహన్ రెడ్డి సభలు పెడితేనే జనం తండోపతండాలుగా వస్తారు. తండాలు కదా మనుషులే కదన్నా. ఇప్పుడు జగన్ ఒక్కడికే సభ, ఇదేమన్నా డిస్ట్రిక్ట్ ఏమైనా దారదత్తం చేయలేదు కదా. ఈడ పెడితే ఆయన ఒక్కడికే జనాలు రావడానికి. మరి కడపలో ఈ 3 రోజుల పాటు జరిగిన మహానాడు సభ సక్సెస్ అంటారా లేకపోతే ఏంటి? కడప జిల్లా జగన్ ఒక్కడికే సొంతం అయితే ఇప్పుడు ఎవరు ఎక్కువ గెలిచినారు ఇక్కడ కాన్స్టిట్యూషన్? చెప్పండి, ఎవరు ఎక్కువ గెలిచినారు? 17 అది చూసి మాట్లాడమనండి. 17 కదా. ఇప్పుడు మేము జనాన్ని ఏమని చెప్పినామంటే, ఒక అమ్మఒడి 1 సంవత్సరం లేట్ అయినా 2,250 ఇచ్చేది నెలకు 4,000, 12 నలుగురు 48, అది 28, 15,000 ఎక్కువ. ఇంకా చేసేటి విండాయి అప్పుల సంసారాన్ని సాల్లో దుప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ జనం కనీ విని ఎరుగని జనం 5 లక్షలు ఎక్స్పెక్ట్ చేశారు, కానీ వచ్చింది 6-7 లక్షల జనం తక్కువ లేరు. ఈ మహానాడు సభ అయిపోయిన తర్వాత రేపు రాష్ట్ర రాజకీయం కానీ కడప రాజకీయం కానీ ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఎలాంటి మార్పులు? నిదానంగా చేస్తాడు, బ్రహ్మాండంగా చేస్తాడు చంద్రబాబు నాయుడు. అద్భుతంగా పరిపాలన చేస్తాడు.